తాళాలు చేతులు మారాయి, జీవితాలు తలక్రిందులయ్యాయి. చివరికి స్టోరీ హత్యతో ముగిసింది. చెన్నై పూంతమల్లి పక్కనే ఉన్న సెన్నీర్ కుప్పం ప్రాంతానికి చెందినది హంసవల్లి. ఈమెకు పెళ్లై ఓ కూతురుంది. ప్రస్తుతం హంసకు 40 ఏళ్లు కాగా తన కూతురు అమృతకి 18 ఏళ్లు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవారు. అయితే ఈ ఇద్దరికి ఓ కామన్ శత్రువు కూడా ఉన్నాడు. అతనే హంస భర్త. హంసకు ఆమె భర్తకు క్షణం పడేది కాదు. కూతురు పెరిగే కొద్దీ తండ్రి ప్రవర్తనతో విసిగిపోయి చాలాసార్లు తండ్రిని వారించింది. అయినా తండ్రి తన ప్రవర్తన మార్చుకోలేదు, తల్లి తన బుద్ధి మార్చుకోలేదు. అందుకే వన్ ఫైన్ డే హంస తన భర్తను వదిలేసి కూతుర్ని తీసుకుని మరో ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇద్దరే ఉంటున్నారు. హంస ఆ ప్రాంతంలో ఉంటున్న ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ కూతుర్ని పోషిస్తుంది. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. ఒంటరి మహిళ కావటంతో ఎక్కువ కాలం కూతుర్ని తనతో ఉంచుకోవటం కష్టమని తన కూతురు అమృతకు 18 ఏళ్లు రాగానే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. తనకు ఉన్న దాంట్లో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపి ఆ తర్వాత తను ఒక్కతే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది. అయితే నువ్వు బ్రతికేది ఓ బ్రతికేనా అంటూ, అసలు బ్రతుకంటే ఏంటో, బ్రతకటం అంటే ఎలాగో నేను నీకు చూపిస్తా అంటూ రాజు అనే వ్యక్తి ఈ హంస జీవితంలోకి వచ్చాడు. అలా వచ్చి ఆమెకు ఉన్న బ్రతుకు కూడా లేకుండా చేశాడు. తల్లి కూతుళ్ల మధ్యలోకి వచ్చాడు. వాళ్ళ జీవితాలను తలక్రిందులు చేసేశాడు. అదెలాగంటే అసలు ఈ రాజుది చెన్నై కాదు, ఇతనిది ఉలందూరుపేట. జాబ్ కోసం ఓసారి ముంబై వెళ్ళాడు. అనుకున్నట్లు అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చూసుకున్నాడు. అక్కడే తనకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉండటంతో ఓసారి వాళ్ళను పలకరిద్దామని ఆ ఇంటికి వెళ్ళాడు రాజు. ఇక అప్పుడే అతని కళ్ళు ఆ ఇంటి ఆడపిల్లపై పడ్డాయి. అప్పటికే 2-3 సార్లు రాజు ఆమెను చూశాడు. అప్పుడే అతనికి ఆమెపై ఓ రకమైన ఇష్టం ఏర్పడింది. మళ్లీ ఆమెను కలవటం, తరచుగా ఆమె ఇంటికి వెళ్తూ ఉండటంతో ఆ ఇష్టం పెరిగి రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఆ విషయాన్ని ఆ యువతి ఫ్యామిలీకి చెప్పాడు. రాజుకి ఉద్యోగం ఉంది, పైగా తెలిసిన వాడే కావటంతో తమ కూతుర్ని రాజుకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుండి రాజు ముంబైలోనే కాపురం పెట్టాడు. కొంతకాలానికి అతనికి ఓ కూతురు, 2 కొడుకులు పుట్టారు. అయితే పిల్లలు పుట్టిన కొంతకాలానికి రాజు ఉద్యోగం మారాలి అనుకున్నాడు. కారణం, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో వచ్చే జీతం డబ్బులు సరిపోవటం లేదు. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం వెట ప్రారంభించాడు. అయితే ఇక్కడే రాజు తనలో ఉన్న నేరస్తుని కూడా బయటకు తీశాడు. ఉద్యోగం పేరుతో కొందరు నేరస్తులతో చేతులు కలిపాడు. వాళ్లతో కలిసి పలు రకాల నేరాలు చేయటం ప్రారంభించాడు. వాటిలో ఇరుక్కొని కొన్నిసార్లు రాజు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. వాటిలో కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అప్పటికే రాజు పేరు అక్కడి పోలీసులకు నోటెడ్ అయిపోయింది. ఏ నేరం జరిగినా అందులో రాజు ప్రమేయం ఉందేమో అనుకునేలా అతని మీద పలు కేసులు నమోదయ్యాయి. దీంతో రాజు ముంబైలో ఉండలేకపోయాడు. ఎటు చూసినా అతనికి పోలీసులే కనిపిస్తున్నారు. మరి ఏ టైంలో పోలీసులు ఏ కేసులో తనని పట్టుకుంటారో అన్న భయం మొదలైంది రాజుకి. అందుకే ముంబైని వదిలి మరో చోటుకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతకాలి అనుకున్నాడు. ఇక అప్పటికే నేర చరిత్ర వెనకేసుకొని తన ఫ్యామిలీకి పూర్తిగా దూరం అయిపోయాడు రాజు. అందుకే ఏకలింగాన్ని నేను ఎక్కడికి వెళ్తే ఏముంది అనుకుంటూ ఎక్కడికి వెళ్లి సెటిల్ అవ్వాలని బాగా ఆలోచించి ఫైనల్ గా చెన్నై వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. ఆలోచన రాగానే చెన్నై వెళ్లిపోయాడు రాజు. అక్కడ ఓ ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూ ఉండగా ఇక ఆ క్రమంలోనే ఈ రాజుకి ఈ హంస పరిచయమైంది. మాటల మధ్యలో హంస భర్త నుండి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతుందని తెలుసుకున్నాడు. అందుకే తన ఒంటరి జీవితంలోకి హంసను తోడుగా చేర్చుకోవాలి అనుకున్నాడు. ఇక హంస కూడా రాజు పరిచయాన్ని మర్చిపోలేకపోయింది. అతని మాటలతో తనలో నిద్రపోతున్న కోరికలన్నీ నిద్రలేచాయి. ఇక ఇద్దరి ఇష్టాలు శృంగారం దగ్గరకే వచ్చి ఆకటంతో ఇద్దరు కలిసి ఉండటం ప్రారంభించారు. అది కూడా ఈ హంస ఇంట్లోనే. మళ్ళీ ఇంకో ఇల్లెందుకు, నువ్వు నా ఇంట్లోనే ఉండు, ఇద్దరం ఇదే ఇంట్లో కలిసి సహజీవనం చేద్దామని హంస అనటంతో ఆనందంగా ఒప్పుకొని ఆమెతో కలిసి ఉంటున్నాడు రాజు. పైగా హంస తన కూతురు అత్తారింటికి వెళ్లిపోయిందని, ఇక తనకు రాజుని తనతో ఉంచుకోవటం వల్ల ఏ సమస్య రాదనుకుంది. కానీ అసలు సమస్య అంతా అతని నుండే వస్తుందని హంస అస్సలు ఊహించలేకపోయింది. తన జీవితంలోకి వచ్చిన రాజుతో హ్యాపీగా కలిసి ఉంటుంది. ఇద్దరు ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరేవారు. అయితే ఇద్దరు ఒకే టైంలో కాదు. హంస సాయంత్రం 7 గంటలకి ఇంటికి వస్తుంది. కానీ రాజు మాత్రం 6 గంటలకే ఇంటికి వచ్చేస్తాడు. అయితే వీరిద్దరూ వచ్చే టైమింగ్స్ ఒకటి కాకపోవటం, పైగా ఇంటికి ఒకే తాళం ఉండటంతో ఒకరు ముందొస్తే మరొకరు ఇంటి ముందే వెయిట్ చేయాల్సి వచ్చేది. అందుకే హంస ఇంటికి 2 తాళాలు ఉండాలని భావించింది. అప్పుడు ఇద్దరిలో ఎవరు ముందు వచ్చినా మరొకరు తాళంతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చని. అందుకే 2 తాళాలు కొని ఒకటి ప్రియుడికిచ్చి మరొకటి తన దగ్గర పెట్టుకుంది. దీంతో ఇద్దరు చెరో టైంకి ఇంటికి వచ్చినా ఇబ్బంది పడలేదు. ఇక అప్పుడప్పుడు కూతురు అమృత తల్లిని చూద్దామని ఆమె ఇంటికి వచ్చేది. ఇక అప్పుడే తన ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్న రాజుని ఆమె చూసింది. చూడగానే ఆమెకు విషయం మొత్తం అర్థమైంది. తన తల్లి ఈ వయసులో తోడు వెతుక్కుందని తెలుసుకొని తల్లిని ఏమనలేక సైలెంట్ అయిపోయింది. తల్లి హంస కూడా కూతురు దగ్గర రాజు విషయం పెద్దగా ఎప్పుడు ప్రస్తావించేది కాదు.
ఇదిలా ఉండగా హంస కూతురు అమృత ఓసారి తన తల్లితో 2 రోజులు ఉండిపోదామని వచ్చింది. పగలు ఈ ప్రేమికులిద్దరూ డ్యూటీలకు వెళ్లిపోతారు కాబట్టి హంస నవంబర్ 2వ వారంలో తను డ్యూటీకి వెళ్తూ తన దగ్గర ఉన్న ఇంటి తాళాన్ని కూతురు అమృత చేతికిచ్చింది. బయటికి వెళ్లేటట్టయితే తాళం వేసుకుని వెళ్ళు, రాజు దగ్గర మరో తాళం ఉందిలే అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్లిన వెంటనే రాజు కూడా డ్యూటీకని బయలుదేరాడు. అయితే వెళ్తూ వెళ్తూ అమృతని ఆశగా చూస్తూ వెళ్ళాడు. కానీ ఆ విషయాన్ని ఇటు తల్లి కాని అటు కూతురు కాని గమనించలేదు. గమనించేలా వాళ్లకు తన కామం తెలిసేలా ప్రవర్తించలేదు రాజు. తెలిస్తే తల్లి కూతుళ్ళు ఎలర్ట్ అయిపోయి తనని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారని రాజుకు తెలుసు. అందుకే సైలెంట్ గా తన పని ఫినిష్ చేయాలి అనుకున్నాడు. ఈ రాజు ఎప్పుడైతే తన ప్రేయసి కూతురు అమృతని చూశాడో ఆ క్షణమే ఆమె అందాన్ని తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. తల్లితో పాటు పిల్లని కూడా తన సొంతం చేసుకొని 2 in 1 గా ఇద్దరితో అదే ఇంట్లో కల్తీ కాపురం చేయాలి అనుకున్నాడు. ఇక మనసులో ఆ దుర్బుద్ధి పుట్టిన వెంటనే ఎప్పుడెప్పుడు అమృతతో తన ఆశ తీర్చుకోవాలా అని తెగ ట్రై చేశాడు. కానీ అమృత ఎప్పుడు తల్లి ఇంటికి వచ్చినా ఒక్క రోజుకి మించి ఉండేది కాదు. కానీ ఈసారి ఆమె తల్లితో ఓ 2 రోజులైనా ఉండి వెళ్లాలని ఆశగా వచ్చింది. అందుకే తల్లి తాళం చేతిలో పెట్టి డ్యూటీకి వెళ్తుంటే సాయంత్రం వచ్చాక ఇద్దరం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందామని తల్లికి చెప్పింది. కానీ అవే ఆమె తన తల్లితో మాట్లాడే ఆఖరి మాటలు అవుతాయని అమృత తెలుసుకోలేకపోయింది. నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానని అది ఎప్పటికైనా కాటు వేస్తుందని హంస కూడా తెలుసుకోలేక గుడ్డిగా డ్యూటీకి వెళ్లిపోయింది. ఆమె వెనకాలే రాజు కూడా వెళ్ళాడు. కాదు వెళ్ళినట్లు నటించాడు. ప్రియురాలు డ్యూటీకి వెళ్లగానే ఓ గంట బయట షాప్ లో కూర్చున్నాడు. ఆ గ్యాప్ లో అమృతను ఎలా తన సొంతం చేసుకోవాలని ఆలోచించి ఫైనల్ గా అమృతను డైరెక్ట్ గా అటాక్ చేయటమే కరెక్ట్ అని, అమృత ఇంట్లో ఒంటరిగా ఉండే ఈ టైం నే తనకు కరెక్ట్ టైం అని వెంటనే ఇంటికి వెళ్ళాడు. అయితే అతను వెళ్లేసరికి ఇంటికి తాళం పెట్టి ఉంది. అమృత పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళింది. మరి ఆ విషయం అర్థమయ్యి ఓ గంటకైనా అమృత వచ్చేది ఇంటికేగా అని ఆమె వచ్చాక విషయం మొత్తం తేల్చేస్తా అనుకుంటూ తన దగ్గర ఉన్న మరో తాళంతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అతను వెళ్లిన ఓ అరగంటకు అమృత షాప్ నుండి ఇంటికి వచ్చింది. కానీ తాళం తెరిచే ఉండటంతో రాజు ఇంటికి వచ్చాడా అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె అనుకున్నట్లుగానే లోపల రాజు కనిపించాడు. ఆమెను చూడగానే రాజు లేచి డోర్ క్లోజ్ చేశాడు. దీంతో అమృత ఏంటిదంతా అని ప్రశ్నించగా రాజు ఎన్నాళ్ల నుండో తన మనసులో ఉన్న కామపు కోరికను ఆమె ముందు బయట పెట్టాడు. తన కోరిక తీర్చమంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. అయితే అందుకు అమృత ఒప్పుకోలేదు. నా తల్లితో కలిసింటూ నన్నెలా కోరుకుంటున్నావని రాజుని తిట్టింది. అయినా రాజు ఆమె మాటలు వినిపించుకోలేదు. బలవంతంగా ఆమెను అనుభవించాలి అని శతవిధాలా ట్రై చేశాడు. కానీ అమృత ఆ ఛాన్స్ రాజుకి ఇవ్వలేదు. చీపురు చాటా దగ్గర నుండి చెప్పుల వరకు ఏది దొరికితే దాంతో రాజుని కొట్టింది. దీంతో రాజు రెచ్చిపోయాడు. నా కోరిక తీర్చకుండా బెట్టు చేస్తున్న నువ్వు బ్రతకటానికే వీల్లేదంటూ ఆమె గొంతు నులిమి చంపేసి అమృత హత్య దోపిడీ కోసం జరిగిన హత్యలా ఉండాలని ఆమె చెవులుకున్న దిద్దులు, మెడలో గొలుసు, నెక్లెస్ తీసుకొని అమృత శవాన్ని ఫ్యాన్ కి వేలాడదీసి బంగారంతో అక్కడి నుండి పారిపోయాడు. అలా చీకటి పడింది. ఇక రాత్రి 7 గంటలకి హంస ఇంటికి వచ్చింది. కూతురు ఇంట్లోనే ఉందని ఆమెతో మాట్లాడాలని ఆరాటంగా అమృత అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళిందామె. కానీ ఇంట్లో కూతురు ఫ్యాన్ కి వేలాడటం చూసి కెవ్వుమంటూ ఓ కేక పెట్టింది. ఆ కేక విన్న చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఈలోగా విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు రాగానే అమృత శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శవాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఇక నివేదికలో అమృతది హత్య అని తేలింది. పైగా ఆమె ఒంటిపై ఉన్న బంగారం మిస్సింగ్. దాంతో పాటే రాజు కూడా మిస్సింగ్. దీంతో ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని, ఇదంతా రాజు పక్కా ప్లాన్ తోనే చేశాడని పరారీలో ఉన్న అతని కోసం వెతకగా వారం రోజుల తర్వాత రాజు పోలీసుల చేతికి చిక్కాడు. అతన్ని పట్టుకుని విచారించగా తనే అమృతను చంపినట్లు అంగీకరించాడు. అమృత తన కోరిక తీర్చలేదన్న కారణంతోనే ఆమె గొంతు నులిమి చంపేశానని, తర్వాత ఆమె హత్య బంగారం కోసం జరిగిన హత్యలా ఉండాలని అమృత ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని పారిపోయారని చెప్పాడు రాజు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు రాజుని అరెస్టు చేశారు. వయసు మళ్ళుతున్నప్పుడు తోడు కోరుకోవటం తప్పేం కాదు. కానీ ఆ తోడు తాళిబంధం అయి ఉండాలి. ఆ బంధంలోకి వెళ్లే ముందు కూడా ఆచితూచి అడుగులు వేయాలి. కానీ ఇక్కడ హంస ఇవేవి చేయలేదు. గుడ్డిగా రాజుని నమ్మి తన కూతుర్ని బలి చేసుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.